అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. భారతదేశంలో దాదాపు 400-500 సంవత్సరాల నుంచి గో సంరక్షణ గురించినటువంటి ప్రయత్నం నిరంతరం సాగుతూ ఉన్నది. ఒక 40-50 సంవత్సరాల వరకు గో సంతతి మన కుటుంబంలో భాగంగా ఉంది. ఒక 40-50 ఏళ్ల నాటి సినిమాలు చూస్తే ఆవు కానీ ఎద్దు కానీ లేకుండా అసలు సినిమాయే లేదు. అది కుటుంబంలో ఒక భాగం. ట్రాక్టర్ వచ్చిన తర్వాత గోవు అవసరం తీరిపోయింది. ఎవరికి కోడెదూడ అవసరం లేదు. ఒకసారి ఒక 25 ఏళ్ల క్రితం ఆదిలాబాదు జిల్లా నుంచి బస్సులో వస్తుంటే అక్కడి నుంచి నిర్మలు కామారెడ్డి ప్రాంతం అంతా గుంపులుగా ఆవుల్ని తోలుకెళ్తున్నారు రోడ్డు మీద. ఇట్లా ఆవులు ఇట్లా మందలుగా ఎక్కడ అడవికి తీసుకెళ్తున్నారు. గ్రామాల్లో ఆవులు ఉంటే వాటికి మేతలైన సమయాల్లో అడవికి మేతకు పంపిస్తారు. అడవులన్నీ ఆదిలాబాద్ జిల్లాలో, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలో ఉంటే అవన్నీ అడవుల్లో నుంచి నగరానికి ఎందుకు వస్తున్నాయి అంటే అల్కబీరుగు పోతున్నాయి. ఉన్నట్టుండి ఒకేసారి గ్రామాల్లో ఆవులన్నీ ఎందుకు మాయమవుతున్నాయి అంటే రైతు తన ఆదాయం కోసం, జీవనం కోసం పంట మార్పిడి చేశాడు. ఎక్కడ వరి జొన్న పండుతున్నదో అక్కడ పత్తి ఇంకేదో ఒక పంట 2 పెట్టారు. దాంతో ఏమైందంటే అంతకుముందు జొన్న దంటు కానీ వరిగడ్డి కానీ ఆవుకి గ్రాసంగా దొరికేది. ఇప్పుడు ఇవి తీసేసి పత్తిను సోయా 2 పెట్టారు. ఈ సోయా పంట పత్తి పంట పెట్టినందువల్ల రైతుకు ఉపయోగం ఉంది కానీ ఆవులకు పశువులకు గ్రాసం లేకుండా పోయింది. ఆ కారణం చేత ఒక 25 ఏళ్ల క్రితం ఒక 2-3 సంవత్సరాల్లో తెలంగాణ ప్రాంతంలో గణనీయంగా గోసంతతి తగ్గిపోయింది. తెలంగాణనే కాదు, ఒరిస్సా కావచ్చు, మిగతా ప్రాంతాల్లో మహారాష్ట్ర కావచ్చు, ఛత్తీస్గఢ్, అన్ని దగ్గరలో. ఆంధ్ర గురించి చెప్పట్లేదు ఎందుకంటే అది ఇంకా ముందే పూర్తయిపోయింది. ఈరోజు ఆలోచించవలసింది ఏంటంటే, ఒకటి, ఎవరు వేదం చదువుకుంటూ ఉన్నారో, ఎక్కడ వేద పాఠశాల ఉందో అక్కడ గోశాల ఉంది. ఎక్కడ వేద పండితుడు ఉన్నాడో వాళ్ళ ఇంటి దగ్గర ఆవు ఉంది. వేదం చదువుకున్న వాళ్ళకి వేదం ఇచ్చిన సంస్కారము చేత గోపోషణ చేస్తూ ఉన్నారు. దాని తర్వాత కొన్ని దేవాలయాలు గోశాలను నడుపుతున్నాయి. దాని తర్వాత హైదరాబాదే కాకుండా మిగతా అన్ని దగ్గరలో, విజయవాడలో కూడా ఎక్కడెక్కడ మార్వాడి వాళ్ళు, రాజస్థాన్, గుజరాత్కు సంబంధించిన వాళ్ళు ఉన్నారో అక్కడక్కడ పెద్ద గోశాలను నడుపుతూ ఉన్నారు. ఇవి కాకుండా సమాజంలో కూడా గోవును గురించినటువంటి అవగాహన పెరిగింది, చైతన్యం పెరిగింది. అందువల్ల అక్కడక్కడ ఇష్టపూర్వకంగానే గోవుల్ని సాకటము, పెంచటము అనేటువంటిది ఇచ్చేస్తున్నారు. అయితే దాంతోపాటు ఇంకా A2 మిల్క్ అని చెప్పి కూడా ఒకటి వచ్చింది. దాని కారణం చేత కూడా ఈ గిరిజాతి ఆవులు కావచ్చు, ఇంకా ఇతరత్రా వేరే ఆ పాలు ఇచ్చే ఆవులని గోశాలలుగా పెట్టి దాన్ని కొంత వ్యాపారాత్మకంగా చేయడం ద్వారా కూడా కాపాడుతున్నారు. అందరూ వింటున్నారా? అక్కడ వాళ్ళు వినట్లా. ఇది వినడానికే మీరు వచ్చారు. ఈరోజు మనం ప్రతిపాదించవలసింది, గత 10 సంవత్సరాలుగా అనేక సందర్భాల్లో ఇట్లా అవకాశం వచ్చినప్పుడల్లా చెప్పింది ఏంటంటే, గోవులను పెద్ద స్థాయిలో, పెద్ద సంఖ్యలో కాపాడాలనుకుంటే గ్రామాల్లో ఇక మీదట మందలుగా కాపాడడం కష్టం. ఎందుకంటే మేత వేయడానికి భూమి లేదు. ఒక తాటి చెట్టు కొట్టేస్తే ఒక సంచి ఒడ్లు పండించుకోవచ్చు అనే స్థితిలో వచ్చేసాం. ఒక తుమ్మ చెట్టు కానీ, ఒక వేప చెట్టు కానీ, ఒక తాటి చెట్టు కానీ ఈరోజు చేను మధ్యలో లేదు. దాన్ని కొట్టేస్తే అక్కడ కూడా ఒక సంచి 2 సంచులు ధాన్యం పండించుకోవచ్చని, చెట్టు నీడ పడితే అక్కడ పంట పండదని, కిలోమీటర్లు చెట్టే లేకుండా కొట్టేసి, చెట్లే లేకుండా పోయినందువల్ల పర్యావరణంలో మార్పు వచ్చి, క్లౌడ్ బరస్ట్ వచ్చి పంటలు కొట్టుకుపోయి ఏకంగా భూమి కూడా కోతకు గురయ్యి ఎకరాల భూములు మాయమైపోయినా మనం మాత్రం చెట్టు పెంచట్లే. వేరే అంశం. కాబట్టి గోవుకు సంబంధించినంత వరకు మనం ఇక్కడి నుంచి తిరుపతికి పోతుంటే ఆళ్లగడ్డ,
నంద్యాల మధ్యలో మీకు ఒక బోర్డు కనపడుతుంది. కవిడి పక్షి, కవిడి కానీ కడివి కానీ, కవిడి పక్షి, కవిడి పక్షి సంరక్షణ ప్రాంతం అని ఉంటుంది. అక్కడ అడవిలో ఉండే ఒక పక్షి అంతరించిపోతున్నదని తెలుసుకుని ఆ పక్షి జాతిని కాపాడటం కొరకు ఈ అటవీ శాఖ వాళ్ళు, లేకపోతే దానికి సంబంధించినటువంటి వాళ్ళు, వన్యప్రాణుల సంరక్షణ వాళ్ళు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ తోటి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఆ పక్షిని అన్వేషిస్తున్నారు, కాపాడుతున్నారు. ఈ దేశంలో పులులను కాపాడుతున్నారు, సింహాలను కాపాడుతున్నారు, నెమళ్ళను కాపాడుతున్నారు, జింకల్ని కాపాడుతున్నారు, ఇంకా ప్రతి జీవరాశిని కాపాడుతున్నారు. మన ఇళ్ల మధ్యలో పాము వస్తే చంపడానికి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి అయితే సంచిలో వేసుకొని తీసుకుని పోయి అడవిలో వదిలిపెడుతున్నారు. పామును కూడా చంపకూడదు. కానీ దేన్ని చంపకూడదు భారతదేశంలో, కావును తప్ప. దుర్మార్గం. కాబట్టి దీనికి ఏం చేయాలంటే శ్రీశైలం పోతుంటే పులుల సంరక్షణ అడవి ఎలా ఉన్నదో, అభయారణ్యం, పులుల అభయారణ్యం, సింహాల అభయారణ్యం, నెమళ్ళ అభయారణ్యం, కవిడి పక్షుల అభయారణ్యం ఎలా ఉందో మొత్తం భారతదేశంలో గ్రామాల మధ్యలో ఉండేటువంటి అటవీ ప్రాంతాలని గో అభయారణ్యంగా ప్రకటించాలా? ఇది కేంద్ర ప్రభుత్వము అక్కడ మంత్రిత్వ శాఖ దాకా వెళ్ళింది. వాళ్ళు ప్రస్తావన చేసి కూడా 8-9 సంవత్సరాలు అయింది. కార్యాచరణలోకి రాలే. గో అభయారణ్యం రావాలి. రైతులు తాము కనుక సాధలేకపోతే, సాక్కోలేకపోతే ఆ ఊర్లు తీసుకొచ్చి ఆ అడవిలో వదిలేస్తే 4 బోర్లు వేయండి, 4 తొట్లు కట్టండి, ఉపాధి హామీ పథకాన్ని గ్రామాల వాళ్ళకి అప్పచెప్పండి, ఆ గోసంతతిని కాపాడే పనిని అప్పచెప్పండి. ఆ గోవులు అడవిలో తింటాయి, అడవిలో ఉంటాయి, అడవిని కాపాడుకుంటుంటే అడవి బాగుపడుతుంది, గోసంతతి కాపాడబడుతుంది పెద్ద స్థాయిలో. గ్రామాల్లో మాత్రం ఈరోజు ఇంటి ముందు ఆవును కట్టేసున్నా లేదా బర్రెను కట్టేసున్నా ఆ ఇంట్లో అమ్మాయిని ఇవ్వడానికి ఎవరు సిద్ధంగా లేరు. ఎందుకని? మా అమ్మాయి పెండ ఎత్తదో. 50 ఎకరాలు ఉండే రైతుకే అమ్మాయిని ఇవ్వట్ల, ఇంటి ముందు బర్రెంటే ఇస్తారా? కాబట్టి మనస్తత్వాల్లో చాలా మార్పు వచ్చింది, సమాజంలో చాలా మార్పు వచ్చింది. వాటన్నింటినీ అర్థం చేసుకున్న తర్వాత ఈరోజు మనం చేయగలిగింది గో అభయారణ్యాన్ని ప్రతిపాదించటం, దాన్ని సమర్థించటం, బలోపేతం చేసుకోవడం. గోవులకు అభయారణ్యాలని మన గ్రామాల మధ్యలో అటవీ భూములు ఉన్నాయి, అక్కడే కాస్త దానికి సంబంధించినటువంటివన్నీ కూడా గింజలు చల్లి బాగా చక్కగా ఉండేటువంటి చెట్లు నీడకి అక్కడే కాస్త షెడ్లో వేసేస్తే అక్కడ పడి ఉంటాయి. మనం చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కాపాడుకుంటారు. ఇలా చేస్తే బాగుంటుంది. బాలకృష్ణ గారు ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సమయానికి ఎవరో ఒకరు వచ్చి ఈ జెండాని, గోమాత రక్షణ జెండాని ముందుకు తీసుకెళ్తున్నారు ఉద్యమాన్ని. వారు చేస్తుండేటువంటి కార్యక్రమం విజయవంతం కావాలి. అందరూ కూడా దాని వెన్నంటి ఉండి సమర్థించి బలపరిచి అది సమాజాన్ని ప్రభావితము జాగృతము చేసే పద్ధతిలో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అనే సంకల్పంతో ఇప్పుడే మన దైవకేశ్వరి గారు చెప్పారు, గో సంరక్షణ శపథం చేస్తారు. మేమందరం నిలబడి చేతులు పట్టుకుని నువ్వు రావయ్య పైకి రా, ఈయన అసలు ఆయన అక్కడ తిరుగుతున్నాడు. పెళ్లి మండపంలో పెళ్లి కొడుకు తప్ప అందరూ పెళ్లి పీటల మీద ఎవరు కూర్చోవాలా? ఇప్పుడు నాయకుడికి కార్యకర్త లక్షణాలు ఉండాలి, కార్యకర్తకి నాయకుడి లక్షణాలు ఉండాలి. అర్థమైందా? ఈ కార్యక్రమంలో నువ్వు అన్నీ మేము చెప్పారు. బాగా అందరూ లేవండి. గోమాతను రక్షిద్దాం, భూమాతను రక్షిద్దాం, భూమాతను రక్షిద్దాం, ప్రకృతిని రక్షిద్దాం, ప్రకృతిని రక్షిద్దాం, మానవ జాతిని ఉద్ధరిద్దాం. జై గోమాత, జై భూమాత, జై భూమాత, జై గోమాత, జై గోమాత, జై గోమాత. ఎంత చక్కని మాట. ప్రాక్టికల్ గా గోవు ఎలా బతకాలో గురువు గారు చెప్పారు. స్వామీజీ మిమ్మల్ని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను నేను, మీలాంటి స్వామీజీ అంటే మీరు ధర్మం కోసం చాలా చేస్తున్నారు. ఒక గుడి దగ్గర ఏదైనా అన్యాయం జరిగినా, గుడికి ఏ ఇబ్బంది అయినా, ధర్మానికి ఇబ్బంది అయినా
అనుక్షణం మీరు తోడుంటారు. ఈ గోవు కోసం ఒక మహా ఉద్యమం చేద్దాం. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేను ఇందాక ఇక్కడ మీరు బ్రోచర్ ఆవిష్కరించిన రూట్ మ్యాప్ అక్కడ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో నడిచినప్పుడు మీరు ఆంధ్ర రాష్ట్రంలో మీరు నడిస్తే చాలా బాగుంటుంది. కొన్ని వేల మంది ఈ కార్యక్రమం ఉంటారు. అదేవిధంగా ఇక్కడ ప్రోగ్రామ్ షీట్ ఉంది లోకేష్, అది ఇక్కడికి మ్యాప్ గురుగారి చేతుల మీద మ్యాప్ కూడా ఉంది ఇక్కడ. ఈ మ్యాప్ లో మీ అందరికి కూడా పంపిస్తాము. ఈ మ్యాప్ ఏ రోజు ఎక్కడ ఉంటామో 180 రోజుల యాత్ర, ఈ పాదయాత్ర విశేషాలన్నీ ఇక్కడ ఉంటాయి. ఏ రోజు ఎక్కడ ఉంటామో దయచేసి మీ ప్రాంతాల్లో వచ్చినప్పుడు నాకు చేయాల్సింది సన్మానాలు సత్కారాలు కాదు, మీరు ఒక 4 అడుగులు గోవు కోసం వేయాలని చెప్పి ప్రత్యేకంగా మిమ్మల్ని కోరుతున్నాను. ఇప్పుడు మన మధ్యకు ప్రత్యేకమైన వ్యక్తి వస్తుంది, నాని అక్కడ నానిని లోకేష్ తీసుకుందాం. లోకేష్ పాదయాత్ర వస్తున్న స్వాములు అక్కడ మనతో నడుస్తున్న ఒక స్వామిని తీసుకొని రావాలి. అక్కడికి వెళ్ళి ఇక్కడికి వస్తుంది. కొంచెము మీరందరూ కూడా అవకాశం ఇస్తే ఒక ప్రత్యేకమైన అతిథి వస్తుంది. ఆ అతిథి కోసమే మనం మహాయజ్ఞం చేస్తున్నాం. కాబట్టి రమేష్ గుప్తా గారు, తేల్కుంట రమేష్ గుప్తా గారు అంటే తెలియని వారున్నారు. సమతా మూర్తి స్ఫూర్తి కేంద్రానికి చైర్మన్, మా అఖిల భారత గోసేవ ఫౌండేషన్ లో ముఖ్య సలహాదారుగా అన్న ఈరోజు ఎన్నో కార్యక్రమాలు అయినా కానీ నేను గట్టిగా ఎన్నోసార్లు బతులాడినందుకు వారు రావడం జరిగింది. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. నా పాదయాత్రకు వెన్నుదన్నుగా రమేష్ అన్న ప్రతి క్షణం, అదేవిధంగా శ్రీనాథ్ అన్న, మా జస్మత్ భాయ్, ఇలాంటి మహానుభావులు ఇంత పెద్ద యాత్ర చేస్తున్నావు, నీకు డబ్బులు ఎక్కడికి వెళ్ళి వస్తాయి, నువ్వు ఎట్లా పోతావు అని చెప్పి అనుక్షణం నా వెనుక ఉండి వారు నడిపిస్తున్నారు. నేను ఒకటే చెప్పాను, జై గోమాత.